హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలూ మటర్ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలూ మటర్ పులావ్ మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఆలూ మటర్ పులావ్ని మనం ఇంట్లోనే ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్తో కానీ, వెజ్ కర్రీస్తో కానీ, లేకపోతే పెరుగు రైతాతో కానీ, ఎగ్ కర్రీస్తో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన కిచెన్లో ఆలూ మటర్ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని ఈ బాస్మతి రైస్ని మంచినీళ్ళు పోసి శుభ్రంగా వాష్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోనే మంచినీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఆలూ మటర్ పులావ్ కోసం నేను మీడియం సైజు 3 ఆలూని తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల పచ్చి బఠానీలు తీసుకున్నాను. ఈ పచ్చి బఠానీలు బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించానండి. బెస్ట్ ఫార్మ్ నుంచి ఫ్రోజన్ పీస్ 250 గ్రామ్స్ తెప్పించాను. చాలా బాగున్నాయండి. ఈ పీస్ గ్రీన్ పీస్ చాలా బాగున్నాయి. కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి బిగ్ బాస్కెట్ నుంచి. ఇప్పుడు మనం ఈ 3 ఆలూని పొట్టు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను 3 ఆలూని పొట్టు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. మీరు కూడా మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి. మరీ చిన్నవి ముక్కలుగా కాదు, మరీ పెద్దవిగా కాదు, మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి. ఒక 50 గ్రాముల గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఒక గ్లాస్ రైస్కి 3 ఆలూని తీసుకున్నాను. ఒక 50 గ్రాముల గ్రీన్ పీస్ని తీసుకున్నానండి. మీరు ఎక్కువ రైస్ని వేసుకోవాలి అని అనుకుంటే ఎక్కువ ఆలూని తీసుకోండి. గ్రీన్ పీస్ని కూడా ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆలూని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆలూ మటర్ పులావ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఆలూ మటర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఆలూ మటర్ పులావ్ని నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీని కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దు అని అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఒట్టి ఆయిల్తోనే చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఘీని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ ఘీ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీరు గరం మసాలా స్పైసెస్ ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోండి. బిర్యానీ మసాలాని ముందుగానే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అయినా సరే ఇలా వేసుకొని వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిందండి. ఉల్లిపాయ ముక్కల్లో, పచ్చిమిరపకాయ ముక్కల్లో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకోండి.
పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కర్డ్ని యాడ్ చేస్తున్నానండి. మీరు పెరుగు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని యాడ్ చేసుకోండి. ఆలు మటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ని గ్రైండ్ చేశాను కదండి, అందులోనే కొంచెం వాటర్ని కలిపి వేసుకున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. ఆలు మటర్ బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 50% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనం రైస్ని యాడ్ చేసుకుందాం. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా వేయించుకోవాలండి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని 1 నిమిషం అలా ఈ రైస్ని వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను కదండి. ఇప్పుడు 1 ముక్కాలు వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటర్ని తగ్గించే వేసుకోండి. 1 ముక్కాలు కానీ లేకపోతే 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చేసుకొని, ఇందాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసాం కదండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాకుని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. కుక్కర్ మీద మూత పెట్టుకొని 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. ఆలు మటర్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
ఎంతో రుచికరమైన ఆలు మటర్ పులావ్ రెడీ అయిపోయిందండి. మనం కుక్కర్లోనే చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే అయిపోతుందండి. ఈ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా అయ్యే రెసిపీ అండి మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే. ఏవైనా నాన్ వెజ్ కర్రీస్తో కానీ వెజ్ కర్రీస్తో కానీ లేకపోతే పెరుగు రైతాతో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.